హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి కంపోస్ట్‌ని చూపించబోతున్నాను. ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి. ఇలా 4 బాటిల్స్ తీసుకున్నాను నేను. వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ వేస్ట్ బాటిల్స్‌ని ఒక 4 తీసుకున్నాను. ఇలా ఎక్కడెక్కడ ఖాళీ ప్లేస్ ఉందో అక్కడంతా హోల్స్ పెట్టేసుకున్నాననమాట. ఎందుకంటే కంపోస్ట్‌కి ఎంత మంచి గాలి తగులుతుందో, ఎంత మంచి ఎండ తగులుతుందో అంత ఫాస్ట్‌గా కంపోస్ట్ తయారవుతుంది. మొక్క అంత తొందరగా ఎదుగుతుందనమాట. అందుకని అన్ని హోల్స్ పెట్టుకున్నాను. అలా హోల్స్ అంతా పెట్టుకున్న తర్వాత ఇలా చివరి వైపున కట్ చేసుకోవాలి. కొంచెం మాత్రం వదిలేసి, అంటే క్యాప్ టైప్ అనమాట. ఇలా కొంచెం వదిలేయడం వల్ల మనం దాంట్లో ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ అంతా వేసేసి, వేస్ట్ అంతా వేసేసి మీది నుంచి క్యాప్ పెట్టేయచ్చు. ఆ క్యాప్‌కి కూడా హోల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే బ్యాడ్ స్మెల్ అనేది రాదు, కుళ్ళిపోకూడదు మెయిన్‌గా. అందుకని ఇన్ని హోల్స్ పెట్టుకుంటున్నాం మనము. అలానే కింది వైపున మూత ఉంటుంది కదా, ఆ వైపున కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే హోల్స్ అనేది ఎక్కువ ఉండాలి. మూత తీసేసి కూడా సేమ్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. నేను గ్లౌజులు వేసుకుంటున్నాననమాట. కిచెన్ వేస్ట్ అనేది నేనొక 4 డేస్ నుంచి ఉంచేశాను. ఆనియన్ పీల్స్, అలానే ఆరెంజ్ పీల్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో, అవి కొంచెం స్మెల్ అనేది ఉంటుంది గదా, అందుకోసం నేను గ్లౌజులు వేసుకున్నాను. కుండీకి ఒక వైపున చూసుకోండి. ఎందుకంటే మనం కంపోస్ట్‌ను నింపే కొద్దికి కొంచెం బరువు అనేది అవుతుంది కదా, కాస్త గాలేసినా, ఏదన్నా తగిలినా పడిపోకుండగా ఒక మంచి వైపు చూసుకొని పడని వైపుకి ఆ వైపున బాటిల్‌ని క్యాప్ ఉంటుంది కదా, ఆ వైపుకి లోపలికి పెట్టేసుకోండి. అప్పుడు మనకి స్టేబుల్‌గా ఉంటుందన్నమాట. ఒకవేళ కింది వైపునైతే మనకి స్పేస్ ఎక్కువ కావాలి. అలానే మనకి ఎక్కువగా ఉండదన్నమాట, కింద పడిపోతూ ఉంటుంది. ఇలా సొరకాయ తొక్కలనేవి ఉంటాయి కదా, అవి వేసుకున్నాను. ఫస్ట్ మట్టి వేసుకున్న తర్వాత వేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ కిచెన్ వేస్ట్ వేసుకోవడం వల్ల కంపోస్ట్‌కి మనకి ఎంతైతే బెనిఫిట్స్ ఉంటాయో, సేమ్ అదే బెనిఫిట్స్ దీని ద్వారా కూడా ఉంటాయి. మనం ఇది వేసుకున్న తర్వాత వాటర్‌ని కూడా దీనిలో ఇలా వేసుకున్న తర్వాత మనకొక మంచి ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుందనమాట. మనకి లిక్విడ్ అనేది కింద నుంచి రిలీజ్ అయిపోతుంది. అలానే ప్లాంట్‌కి మంచి ఫర్టిలైజర్ కూడా అందుతుందనమాట. పైనుంచి వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. అంటే ఆ క్యాప్ తీసేసి వాటర్ ఏసుకునే టైంలో వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. ఇలా మరొక కుండీలో కూడా చేసుకుంటున్నాను సేమ్ ప్రాసెస్‌లో. ఇలా హోల్ పెట్టేసుకొని కొంచెం గట్టిగా బాటిల్‌ని లోపలికి గుచ్చేసి మనము ఏదైతే వేస్ట్ ఉంటుందో డైలీ వేసుకోవచ్చనమాట వేస్ట్. వేసుకునే ముందు కొంచెం మట్టి వేసేయండి. వేసి ఆ సాయిల్ మీద కిచెన్ వేస్ట్ ఏసేయండి. వేసిన తర్వాత పైనుంచి కిచెన్ వేస్ట్ ఎయ్యండి అయిపోయాక. అలా డైలీ ఏదైతే బాటిల్‌లో వేసుకుంటున్నారో ఆ బాటిల్‌లో సేమ్ ప్రాసెస్‌లో చేయండి. ఆల్రెడీ ఈరోజు వేసిన మట్టి ఉంటుంది కదా పై వైపున, సో, రేపు కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఎంతైతే వేసుకుంటారో అంత వేసుకున్న తర్వాత పైనుంచి సాయిల్ వేయండి. అప్పుడు మనకది తగ్గిపోతూ ఉంటుంది. రోజు కిచెన్ వేస్ట్ కూడా మొక్కకు అందుతుందనమాట. ఈ ప్రాసెస్ అనేది డైలీ అందుతుంది మొక్కకి. సో, మనం ఒక 4 మంత్స్ అయిన తర్వాత తీసేయొచ్చు. బెస్ట్ కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. అదే కంపోస్ట్‌ని మొక్కకి ఇచ్చేయొచ్చనమాట. ఈ ప్రాసెస్‌లో ఇప్పుడు చేసుకున్నారు కాబట్టి వాటర్ అనేది ఇమ్మీడియేట్‌గా ఇవ్వకండి. ఒక 1 వీక్ కానీ, 15 డేస్ కానీ అయిన తర్వాత
వాటర్ అనేది పైనుంచి పోసుకోండి సరిపోతుంది అప్పుడు. ఇలా వేసుకొని క్యాప్ పెట్టేసుకోవడమే. పూర్తిగా పైన నిండే వరకు కూడా మనము కంపోస్ట్ అనేది చేసుకోవచ్చు కిచెన్ వేస్ట్ వేసుకుంటూ. ఇలా రోజుకి ఒక మొక్కకిచ్చుకున్నా సరిపోతుంది. కిచెన్ వేస్ట్ అనేది వేస్ట్ అవ్వదు. ఇలా మనం కిచెన్ వేస్ట్ చేసుకునే లోపల మనకు ఒక 1 మంత్ అయిపోతూనే ఉంటుంది. కంపోస్ట్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. కింది వైపుకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట కంపోస్ట్ అనేది. ఇలా తులసి మొక్కలో కూడా పెట్టుకుంటున్నాను. ఎగ్ షెల్స్ మాత్రం తులసి మొక్కలో పెట్టుకోను. మిగతా వాటిలో వేసుకోవచ్చు. కానీ కంపోస్టింగ్ అనేది లేట్ అవుతుందన్నమాట. నేను క్యాబేజీ, క్యారెట్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తులసి మొక్క దగ్గర వేసుకుంటున్నాను. ఎందుకంటే అది కూడా ప్లాంటే. దానికి కూడా అన్ని బెనిఫిట్స్ ఉండాలి కదా, అప్పుడే మొక్క మనకి ఎదుగుతుంది. మీకు ఈ ఐడియాస్, ట్రిక్స్, టిప్స్ అన్నీ నచ్చినాయనే అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం, నేను పెట్టే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.